వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే చికెన్ పకోడా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ చికెన్ పకోడా తయారీ విధానం చూద్దాం. చికెన్ శుభ్రంగా కడుక్కొని చికెన్ పకోడా మసాలా వేసుకోవాలి. కార్న్ఫ్లవరు, తగినంత సెట్టింగ్ సాల్టు, చికెన్ ఆచి మసాలా, కాస్త ఫుడ్ కలర్ వేసి, కాస్త అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కరివేపాకు కడిగి వేసుకోవాలి. నా తానైతే ముందు చికెన్ పకోడా చేసిన ఆయిల్ ఉండింది, అదే యూజ్ చేస్తున్నాను. వేస్ట్గా ఎందుకని ఆయిల్ బాగా వేడయ్యాక చికెన్ పకోడా వేసుకోవాలి. చూడండి, మసాలా కలిపిన చికెన్ వేసుకోవాలి. బాగా ఏగుతుంది. రెండు వైపులా చక్కగా కాలాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పకోడా. చూడండి, ఇలా తిప్పుకోవాలి. చూడండి, కాస్త ఫ్రై కావాలి. మంచి రంగు రావాలి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, కాస్త కలర్ చేంజ్ అయింది, ఏగుతుంది. చికెన్ పకోడా ఇలా మసాలా అప్లై చేసినప్పుడు 2 గంటలు రెస్ట్ ఇవ్వాలి. చాలా బాగుంటుంది. కానీ నేనైతే అర్ధగంట రెస్ట్ ఇచ్చి చేసేస్తున్నాను. ఇలా పెనానికి కూడా అతుక్కోకుండా చూడండి ఉంటుంది. 2 గంటలు రెస్ట్ ఇచ్చే. చూడండి, 2 వైపులా చక్కగా కాలింది చికెన్ పకోడా. మరీ ఎక్కువ కాలకూడదు, మరీ తక్కువ కాలకూడదు. ఇలా కాలాలి. ఒక చెక్క నిమ్మరసం అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కాస్త చల్లుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. 2 వైపులా మంచి రంగు వచ్చింది. చూడండి, చక్కగా ఫ్రై అయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. 100లో 90% ఇంట్లోనే తయారు చేస్తాను. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.